డిగ్రీ అయిపోయింది కానీ జాబ్ లేదు. చాలా కోర్సెస్ నేర్చుకున్నా బట్ రిజల్ట్ మాత్రం జీరో. చాలా హెచ్ఆర్సీ కన్సల్ట్ అయినా బట్ ఒక్కదానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. చాలా జాబ్ పోర్టల్స్లో నా రెజ్యూమే అప్లోడ్ చేసిన బట్ ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. చాలా జాబ్ అప్లికేషన్స్ చేసిన బట్ ఒక్కదానికి కూడా మెయిల్ రాలేదు. అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయా లేవా? ఏంటి ఇంకా ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండవా? మరీ సిచ్యువేషన్ ఏంది ఇంత దరిద్రంగా ఉంది? అసలు జాబ్స్ ఉండవా? అసలు జాబ్స్ రావా? అసలు జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయా లేవా? ఈ 2025లో ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి? రండి నిజాలు మాట్లాడుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ స్కోప్ ఏంటి, ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి, ఫ్రెషర్స్కి జాబ్స్ ఎందుకు రావట్లేదు, ఫ్రెషర్స్ని ఎందుకు హైర్ చేయట్లేదు అనే కాన్సెప్ట్స్ పైన ఈరోజు మనం నిజాలు మాట్లాడుకుంటాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. ప్రతి ఇయర్ 10 lakh స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యి వస్తున్నారు మార్కెట్లోకి. పైగా రెసిషన్, పైగా లే ఆఫ్ జరుగుతున్నాయి, పైగా శాలరీస్ కొన్ని కంపెనీస్లో స్టార్టప్స్లో అసలు ఇవ్వట్లేదు. కొంతమందికి ఫోర్స్ రికగ్నిషన్ చేపిస్తున్నారు. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా అంటే చాలా హెవీ ఇష్యూస్ ఉన్నాయి. ఏది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కి. మళ్ళీ దాంతోపాటు హార్డ్లీ నాకు తెలిసి 2 to 3 lakhs పెర్ యానం మాత్రమే ఇస్తున్నారు ఫ్రెషర్స్కి. అది కూడా చాలా అంటే చాలా కష్టమే. సో ఈ సిచ్యువేషన్స్లో ఫ్రెషర్స్ జాబ్స్ అన్నది ఎలా ఉన్నాయి, జాబ్ సిచ్యువేషన్ ఏంటి? ఇక ఇది ఇలా ఉంటే ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ లేదన్నా డీమ్డ్ యూనివర్సిటీస్, ఇలా కొన్ని ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అసలు కాలేజ్ ప్లేస్మెంట్స్ రావట్లేదు, ఇన్విటేషన్స్ మొత్తానికి రావట్లేదు. సో ఇలాంటి సినారియోస్లో ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ తాలూకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, త్వరగా లైఫ్లో సెటిల్ అవుదామని కన్సల్టెన్సీస్కి వెళ్తున్నారు. ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మార్కెట్ సినారియోస్లో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక 2 to 3 lakhs వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 2 to 3 lakhs వీళ్ళు డిమాండ్ చేసేసరికి ఈ ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారంటే, సో లైఫ్లో ఏ డిసిషన్ తీసుకుంటే ఎలా అని వాళ్ళు ఆ 2 to 3 lakhs ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ వాళ్ళు కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత ఏదో కోర్స్ నేర్చుకుంటున్నారు. కోర్స్ నేర్చుకున్న తర్వాత లాస్ట్కి ప్లేస్మెంట్ వస్తుందనంటే ప్లేస్మెంట్ రావట్లేదు. వాళ్ళు గుడ్డిగా ఏదైతే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి నమ్ముతున్నారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. అతి ముఖ్యంగా వాళ్ళ యొక్క టైం కూడా వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఇలా కన్సల్టెన్సీస్, ఫేక్ కన్సల్టెన్సీ చాలా అంటే చాలా ఉంటున్నాయి. నేను వాళ్ళని ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ అని చెప్పను, వాళ్ళని డైరెక్ట్లీ కన్సల్టెన్సీస్ అని నేను నామినేట్ చేస్తాను. ఎందుకు అని అంటే, వాళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, అంతా ఫేక్ అనమాట. సో ఈ ఎవరైతే ఓన్లీ ట్రైనింగ్ తప్ప మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఎవరైతే వాళ్ళు అడుగుతారో మ్యాక్సిమం ట్రాప్ చేసినట్టే. 90 to 95% ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం ఫేక్ వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. సో అలా గుడ్డిగా నమ్మకండి. ఇక ఇది ఇలా ఉంటే ఇంకొకటి వచ్చరికి ఏంటంటే, స్టార్టప్ కంపెనీస్. ఈ కన్సల్టెన్సీస్ అన్నది కొంచెం పక్కన పెడితే వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే, స్టార్టప్ కంపెనీస్ కూడా ఇలానే ఉన్నారు. వాళ్ళు ఒక ఫేక్ జాబ్ పోస్టింగ్ పెడుతున్నారు ఫ్రెషర్స్కి ఇలా అని, లింక్డ్ఇన్లో లేకుంటే నౌకరీలోనో పెడుతున్నారు. పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, స్టూడెంట్స్ని ట్రాప్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ కంపెనీస్కి ఇన్వైట్ చేస్తున్నారు, వర్క్ చేయించుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, కథం ఫోర్స్ రిగ్రెషన్ చేపిస్తున్నారు, లేదంటే శాలరీ ఇవ్వట్లేదు, సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఈ కన్సల్టెన్సీస్ ప్లస్ స్టార్టప్స్ రెండు ఇలానే తయారవుతున్నాయి. మొత్తం ఫేక్ తప్ప, స్కామ్ తప్ప అసలు ఫ్రెషర్స్ని అసలు హైర్ చేసే కంపెనీస్ ఏదైతే ఉంటాయో అసలు అవి చాలా అంటే చాలా రేర్గా ఉన్నాయి ఈ ఉన్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్లో. సో ఈ మార్కెట్ సినారియోస్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే, ఇంకా వాళ్ళకి ఎలాగో జాబ్ రాదు కాబట్టి ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటివి వీళ్ళు పెడుతున్నారు. అసలు ఫ్రెషర్స్కి ఎందుకు జాబ్ లేదు అనే విషయం కొంచెం మనం మాట్లాడితే, వీళ్ళు పెట్టే ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్లనే కదా. వీళ్ళు పెట్టే ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల, ఓకేనా, అక్కడ ఈ హెచ్ఆర్స్ వాళ్ళు కానీ లేకుంటే కంపెనీ తాలూకు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే నమ్మకం లేకుండా పోయింది. సో ఎవరైతే ఒక ఎంప్లాయీని వాళ్ళు హైర్ చేసుకుందామని అంటే ఎంత పెద్ద బీజీవీ చేస్తున్నారు వాళ్ళు,
ఎంత పెద్ద టైం టేకింగ్ ఉంది. ఆ బీజీవీలో వాళ్ళు వచ్చరికి ఏంటంటే 10 పీపుల్ని వారు హైర్ చేసుకుంటే యాక్చువల్లీ అక్కడ కావాల్సిన వాళ్ళకి 2 or 3 పర్సన్స్, కాకపోతే వాళ్ళు 10 మెంబర్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు, 10 మెంబర్స్కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు 10 పర్సన్స్కి వారు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి అందరికి వెళ్ళి వాళ్ళు ఇంటెక్ చేసేది 2 to 3 పర్సన్సే. ఎందుకు మిగతా వాళ్ళు మొత్తం స్కామ్, మొత్తం ఫేక్ పీపుల్ వాళ్ళనే వాళ్ళు వస్తున్నారు ఆఫీస్కి. సో వీళ్ళు ఇలా చేయడం వల్లనే కదా వీళ్ళంతా ఇంత పెద్ద వాళ్ళు ట్రిమ్ ఆఫ్ చేస్తున్నారు, ఇదంతా ఇంత పెద్ద కట్ ఆఫ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చరికి ఏంటి అని అంటే ఈ బ్యాక్డోర్ జాబ్స్ ఓకేనా, ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటి పెట్టకండి. ఇక ఇంకో సినారియో తీసుకుంటే ఏంటి అని అంటే చాలా ఎంఎన్సీస్ వాళ్ళు వచ్చరికి ఏంటి అని అంటే ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నాయి, ఏదో క్యాంపస్ డ్రైవ్ అని అలా ఇలా అని చేస్తున్నాయి ఓకేనా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ వాళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు 1 year ఏదైతే ఉంటుందో ఏదో కోర్స్లో సంథింగ్ ఏదో పడేసి ఏదో వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ మాత్రమే తీసుకొని వచ్చి కథమింగా వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని బెంచ్ పైన కూర్చోబెడుతున్నారు. దాని తర్వాత మళ్ళీ మాస్ రెసిగ్నేషన్ చెప్పిస్తున్నారు, లేదా లే ఆఫ్ అనే చెప్పిస్తున్నారు. ఇది ఎంఎన్సీస్లో ఉన్న డార్క్ రియాలిటీ. దీని గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడతాను. ఫ్రెషర్స్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను రేజ్ చేసి నేను మాట్లాడతాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఇక ఇంకో ఫ్యాక్టర్ వచ్చరికి ఏంటి అని అంటే మీరు వచ్చరికి రెజ్యూమేలో మీరు ఒరిజినాలిటీ కాకుండా మొత్తం ఫేక్ లాగా మీరు ప్రజెంట్ చేసేసరికి ఆ రెజ్యూమేస్ షార్ట్ లిస్ట్ కూడా అవ్వడం లేదు. సో అది కూడా ఒక కారణం అనమాట మీకు జాబ్ రాకపోవడానికి. సో ఎంఎన్సీస్ కానీ ఇంకా మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, సో వాళ్ళు క్లయింట్కి ప్రొజెక్ట్ చేసుకోవాలి కదా, క్లయింట్కి ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రెషర్స్ని వాళ్ళు హైర్ చేసుకుంటే మళ్ళీ ట్రైనింగ్ కాస్ట్ అని అవ్వని ఇవని వాళ్ళు భరించాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక రేంజ్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు వచ్చరికి ఏంటంటే ఫ్రెషర్స్ ఉన్న ప్రొఫైల్స్ని వాళ్ళు 3 years లెవెల్నో 2 years లెవెల్నో ఎక్స్పీరియన్స్ లెవెల్లో వాళ్ళు పోర్ట్రేట్ చేపిస్తారు. సో ఆ లెవెల్లో చేపించడానికి ఈ ఫ్రెషర్స్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు ఓకేనా. ఇది ఒక రీజన్ అయితే. ఇంకొక రీజన్ వచ్చరికి ఏంటి అని అంటే ఇది యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్స్ అనమాట ఈ ఫ్రెషర్స్కి మనకు ఎందుకు జాబ్స్ రావడం లేదు అన్నది. సో నవేడేస్ మీరు చూస్తూనే ఉన్నారు, వీక్లీ వన్సో ఓకేనా, మంత్లీ వన్సో లేకుంటే ఇయర్లీ వన్సో చాలా అంటే చాలా మనకు ఆటోమేషన్ టూల్స్ అన్న అవైలబుల్ ఉంటున్నాయి. ఈ ఆటోమేషన్ టూల్స్ ఏం చేస్తున్నాయనంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ మొత్తం కట్ ఆఫ్ చేస్తున్నాయి ఇది ఉన్న మార్కెట్ సినారియోస్లో. సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఉన్న ఫ్రెషర్ జాబ్స్ ఏదైతే ఉంటాయో అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏదైతే ఉంటాయో నోటిఫికేషన్స్ ఎక్కడ వస్తాయి ఇంకా. సో ఎంఎన్సీస్ వాళ్ళు కూడా అదే చూస్తున్నారు కదా. సో ఏదైతే వాళ్ళు కూడా ఒక ఆటోమేషన్ వాళ్ళు సబ్స్క్రైబ్ ఏది ప్రీమియం సంథింగ్ ఏదో వాళ్ళు లైసెన్స్ తీసుకుంటున్నారు. లైసెన్స్ తీసుకొని ఉన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వాళ్ళు హైరింగ్ పెట్టట్లేదు వాళ్ళు. సో ఓన్లీ వాళ్ళు వచ్చరికి ఏంటంటే మన నార్మల్గా 3 to above ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి మాత్రమే వాళ్ళు హైర్ చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళు తీసుకొని వేస్ట్ కదా, ఉన్న ఆటోమేషన్నే మొత్తం తీసేస్తుంది, వర్క్ మొత్తం తీసేస్తుంది. సో చేయడం వల్ల ఇంకెందుకు ఇంకా వాళ్ళకి. సో ఇదొక పెద్ద ఆస్పెక్ట్. సో దీని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇప్పటి వరకు మనం వచ్చరికి ఏంటి అని అంటే అసలు మనకు జాబ్స్ ఎందుకు లేవు అనే అంశం మీద మాట్లాడాం కదా. ఇప్పటి నుంచి వచ్చరికి ఏంటి అని అంటే అసలు మనం జాబ్స్ రావాలంటే ఏం చేయాలి, ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ తాలూకు నేను మాట్లాడుతున్నా. సో ఫ్రెషర్ వచ్చరికి ఏంటి అని అంటే మీరు ఏది పడితే అది నేర్చుకుంటారు అంటే నో కోడ్ అని, లో కోడ్ అని, లేకుంటే ఇంకేదో టూల్స్ అని అవ్వని ఇవ్వని ఏదో నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఎవరో ఏదో చెప్తే మీరు అది నేర్చుకుంటారు, లేకుంటే ఇంకెక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి మీరు నేర్చుకుంటారు ఓకేనా. కొంచెం ఇదంతా కొంచెం పక్కన పెడితే మీరు ఏం నేర్చుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క టూల్లో కానీ లేకుంటే ఆ యొక్క లాంగ్వేజ్లో కానీ ఇందులో మీరు నేర్చుకున్న టెక్నాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆటోమేషన్ ఉంటే ఉన్న ఏది ఏఐ లేకుంటే జెన్ ఏఐ ఏదైతే ఉంటుందో అసలు అది అడాప్టబిలిటీ ఎలా ఉంది, లెవరేజింగ్ చేస్తున్నారా లేదా, ఎంతవరకు వాళ్ళు వచ్చరికి ఏంటంటే ఆటోమేషన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనే అంశం పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మీరు చూసిన తర్వాత అప్పుడు మీకు డిసైడ్ అవ్వండి ఆ టెక్నాలజీ మీరు నేర్చుకోవాలా లేదా అన్నది ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు దానిపైన క్లారిటీ రాకుంటే నేను కొన్ని కోర్సెస్ చెప్తాను. సో అవి మీరు ఆ ఫ్రెషర్స్ అయితే మీరు ఇవి నేర్చుకుంటే మీకు ఇంకెలాంటి దోకా ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే మీకు ఏఐఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇవి 2 నేర్చుకుంటే గోయింగ్ ఫర్దర్ ఈ రెండింటిపైనే మనకు డ్రివెన్ అవుతూ ఉంటుంది అనమాట కెరీర్ అన్నది. ఏ చిన్న స్టార్టప్ ఉన్నా కానీ మిడ్ లెవెల్ కానీ ఎంఎన్సీ కానీ ఏదైనా కానీ ఇవి నేర్చుకుంటేనే మనకు నెక్స్ట్ కెరీర్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు క్లౌడ్ ప్లాట్ఫామ్ లేనిది ఇంకా మీరు ఏం చేయలేమన్నమాట. సో క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో ఆ తాలూకు టెక్నాలజీలో ఏదో ఒకటి మీరు నేర్చుకోండి. ఇంకా థర్డ్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు సెక్యూరిటీ. సో మీకు ఎంత పెద్ద ఏఐ చేసినా కానీ అది చేసినా కానీ మీకు సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ కాబట్టి సెక్యూరిటీస్ కూడా ఒక విధంగా బెస్ట్ ఆస్పెక్ట్ అని చెప్తాను, బెస్ట్ ఇది కెరీర్ అడ్వైస్ కూడా చెప్తాను అనమాట. సో ఈ 3 పైన ఒకసారి మీకు చూడండి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో అందులోకి వెళ్ళి మేబీ మీకు టైం టేకింగే కావచ్చు
బట్ నేను చెప్పేది ఏంటి అంటే థర్డ్ ఇయర్ నుంచో 3-2 నుంచో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు తప్ప ఇంకా మీకు జాబ్స్ రావు. ఓకే, సో ఇది మనకు 2025లో జాబ్స్ ఎలా రావాలి అన్నది మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చరికి ఏంటి అని అంటే అసలు మనకు జాబ్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ఓకేనా. సో ఏం కోర్సెస్ నేర్చుకుంటున్నాం, ఏం కోర్సెస్ నేర్చుకుందాం అనే టాపిక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చరికి ఏంటి అని అంటే అసలు ఏం చేయాలి. యూజువల్లీ వచ్చరికి ఏంటి అని అంటే మనము మన పర్సనాలిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అంటే పర్సనల్ బ్రాండింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బిల్డ్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తీసుకోండి, ఆ లింక్డ్ఇన్లో వచ్చరికి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెంచుకోండి. దాని ద్వారా ఏంటి అంటే 80-90% ఆఫ్ ఫ్రెషర్స్ జాబ్ వచ్చరికి ఏంటంటే రిఫరల్ ద్వారానే వస్తుంది. నేను ప్రతి ఒక్క కాంటెంట్లో ప్రతి ఒక్క వీడియోలోని చెప్తూనే ఉన్నాను, ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చరికి ఏంటి అని అంటే మీ రెజ్యూమే ఏదైతే ఉంటుందో చాలా మంచిగా దాన్ని రెడీ చేయండి, మీరు మార్కెటింగ్ చేయండి, ఓకేనా. దాంతోపాటు చక్కటి కవర్ లెటర్ కూడా మెన్షన్ చేయండి. ఆ కవర్ లెటర్లో ఒకటి బోల్డ్ కలర్లో ఏం రాయాలి అని అంటే నార్మల్గా హెచ్ఆర్స్ ఏం చెప్తారండి, వై షుడ్ వి హైర్ యూ అని చెప్తారు కదా. ఆ కవర్ లెటర్లో మీరేం చేస్తారంటే వై షుడ్ యూ హైర్ మీ అనే ఒక క్వశ్చన్ రాసి అందులో కంపెనీ మిమ్మల్ని ఎన్ని తీసుకోవాలి అనే క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయాలి. అందులో ఏమని రాస్తారండి, నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, నాకు ఇంత ఇది ఉంది, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, అది చేశాను, ఇది చేశాను, నాకు ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, నాకు ఇందులో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. అదంతా మీరు మార్కెటింగ్ చెయ్యాలి. మీరు నాకు ఇన్ని ఈ స్కిల్స్ ఉన్నాయి, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని మీరు వచ్చరికి ఏంటంటే అథెంటిక్గా మీరు అది ప్రొజెక్ట్ చేస్తే అలాంటి కవర్ లెటర్ ఉంటేనే మీకు అన్నది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి వచ్చరికి ఏంటంటే ఇంటర్న్షిప్ కానీ ఏదన్నా కానీ మీరు ఓన్లీ ఈ హైదరాబాద్ వరకు మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు. త్రూ అవుట్ ద ఇండియా మీరు ఫోకస్ చేయాలి, ఓకేనా. బెంగళూరు కానీ, చెన్నై కానీ, పూణే కానీ, గుర్గాం కానీ, నోయిడా కానీ, కోల్కతా కానీ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సిటీస్లో ఉన్నాయి, ఓకేనా. అక్కడ చిన్న ఇంటర్న్షిప్ ఉన్నా కానీ, చిన్న వేకెన్సీ ఉన్నా కానీ మీరు అక్కడికి వెళ్ళాలి, వర్క్ చేయాలి. అట్లీస్ట్ ఫర్ 6 months 8 months మీరు వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తే మీ కనెక్టివిటీ పెరుగుతుంది, ఓకేనా. మీ కమ్యూనిటీ పెరుగుతుంది, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, మీ కోర్ స్కిల్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే లైఫ్ అన్నది అప్గ్రేడ్ అవుతుంది, కెరీర్ అన్నది అప్గ్రేడ్ అవుతుంది, ఓకేనా. సో ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి మీకు. బట్ మీరు వచ్చరికి ఏంటి అని అంటే మీ చిన్న దానికి మాత్రమే లిమిటేషన్స్ పెట్టుకొని మీరు అంతవరకు మాత్రమే మీరు దాన్ని ఆలోచించి నా ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు, ఓకే జాబ్స్ లేవు నేను కాదన్నా, కాకపోతే అంటే ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా యూటిలైజేషన్ ఉంది, ఓకేనా. సో మీరు దానికి కూడా ట్రై చేయాలి మీరు, ఓకేనా. కాంపిటీషన్స్ హెవీగా ఉంది, బట్ ఆ కాంపిటీషన్లో మనం ఎంతవరకు ఉన్నామన్నది మ్యాటర్, ఓకేనా. సో ఇవన్నీ పాయింట్స్లో మీరు దృష్టిలో పెట్టుకొని ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు, ఫ్రెషర్స్కి కాల్స్ లేవు అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో కొంచెం అని తీసేసి అసలు మనం ఏం చేస్తున్నాం కాంపిటీషన్ వరల్డ్కి, మనం ఎంతవరకు ఉన్నాం అనే దానిపైన మీరు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ వచ్చే విధంగా మీరు ఆ నావిగేషన్ ఉండండి మీరు, ఓకేనా. అప్పుడైతేనే తప్ప మీకు జాబ్స్ రావడం చాలా అంటే చాలా కష్టం, ఓకే. సో అది ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓకే, సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఎవరికైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉన్నారో లేకుంటే ఫ్రెషర్స్ అయిన వాళ్ళు ఉన్నారో, ఓకేనా, మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఎందుకంటే మేబీ మిగతా వాళ్ళకి మేబీ ప్రోత్సాహం ఉండొచ్చు, ఓకేనా. సో ఐ విల్ బి వెయిటింగ్. బాయ్.